ఆపరేషన్ సింధూర్ పై కేంద్రంపై మరోసారి రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. భోపాల్లో జరిగిన సృజన్ అభియాన్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ భారత్ పాక్ కాల్పుల విరమణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని ఆరోపించారు. ట్రంప్ ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అన్నారని, దాంతో ప్రధాని మోదీ జీ హుజూర్ అన్నారని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కాస్త ఒత్తిడి చేస్తే బీజేపీకి ఆర్ఎస్ఎస్ లోకి లొంగిపోవడం అలవాటేనని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ये बीजेपी आरएसएस वालों को अब मैं अच्छी तरह जानता हूं. इन पर थोड़ा सा दबाव डालो, थोड़ा सा धक्का मारो, डर के भाग जाते हैं ये लोग. जैसे उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो, नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. ये बीजेपी आरएसएस वालों को अब मैं अच्छी तरह जानता हूं. इन पर थोड़ा सा दबाव डालो, थोड़ा सा धक्का मारो, डर के भाग जाते हैं ये लोग. जैसे उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो, नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. ఆపరేషన్ సింధూర్ పై మనం ఇప్పటి వరకు చూసాం రాహుల్ గాంధీ కామెంట్స్ ని. కేంద్రంపై మరోసారి రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ ని చేశారు. భోపాల్లో జరిగిన సృజన్ అభియాన్ లో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. భారత్ పాక్ కాల్పుల విరమణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారంటూ ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. ట్రంప్ ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అన్నారని, దాంతో ప్రధాని మోదీ జీ హుజూర్ అన్నారని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మనం ఇప్పటి వరకు చూసాం ఆ కామెంట్స్ ని. ఇక కాస్త ఒత్తిడి చేస్తే బీజేపీకి ఆర్ఎస్ కి లొంగిపోవడం అలవాటేనంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.